ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్స్ అంటే ప్రతి ఒక్కరు కమర్షియల్ పరంగా ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ ఎన్టీఆర్ ఒక స్టెప్ దిగి కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ సైడ్, ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తూ ఉంటారు. బట్ ఇది పక్కా మెసేజ్ ఓరియంటెడ్ లా కనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఫస్ట్ సూపర్ స్టార్ అనే పదం తీసేద్దామండి. నాకు ఎందుకంటే నాకు తెలిసి అందరూ నటులమే ఇక్కడ. ఒక నటుడిగా మంచి సాటిస్ఫాక్షన్ మాత్రం కలిగజేస్తుంది జనతా గ్యారేజ్. సో నాకు ఎంతసేపు ఏంటంటే ఆఫ్ లైట్ నా సినిమాల్లో మార్పు రావడానికి నేను నాలో అంటే ఎప్పుడైతే ఆ స్టార్ అనే పదం తీసాను పక్కకి, ఎప్పుడైతే నేను నా పక్కన ఉండే వాళ్ళని నన్ను అలా పిలవద్దు అని తొలగించేసాను, నాకు చాలా ఈజీ అయిపోయింది. నా పాత్రలు ఎంచుకోవడంలో కానివ్వండి, నా కథలు ఎంచుకోవడంలో కానివ్వండి. అల్టిమేట్గా అందరికంటే పెద్దది కథ. మీ అందరూ నిల్చోవాలంటే కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. మనం నడవాలంటే మనకి పర్ఫెక్ట్గా ఒక దారి ఉండాలి. ఆ దారి కథ. సో మనం ఎప్పుడైతే ఈ ఇన్హిబిషన్స్ పెట్టేసుకుంటామో ఆ దారి కనపడకుండా కనుమరుగైపోతుంది. సో ఆ దారి ఆ ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్గా ఉంటే మాలాంటి నటులకి నిల్చోడానికి చాలా ఆస్కారం కలుగుతుంది, చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఆ ప్రయత్నంలోనే వచ్చింది టెంపర్, ఆ ప్రయత్నంలోనే వచ్చింది నాన్నకి ప్రేమతో. అండ్ ఆ రెండిటి వల్ల జనతా గ్యారేజ్ ఇంకా బిగ్ అసెట్ అవుతుంది. Yeah, because it gave me an opportunity to perform a very different film laga. So that is where I think Janta Garage is going to score. Right.